మీ హృదయపు లోతుల్లోకి వెళ్ళి మీకు వేదన కలిగిన స్పష్టంగా మాట్లాడుతున్నా. ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ తీసుకొని వచ్చావు, ప్రైజ్ గాడ్. నీ జీవితంలో ప్రతిరోజు దేవుని వాక్యం చదివిన అలవాటు ఉందా? కనీసం రోజుకొచ్చి కనీసం ఒక్క అధ్యాయమైనా చదివిన అనుభవం నీకుందా? ఒక్క అధ్యాయం కూడా చదవకుండా నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ ఇలా పట్టుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే నా దేవుడు అంటాడు, వేషధారి. ఎందుకా బైబిల్ చూస్తే మంచి బిడ్డలుగా కనపడుతున్నారుగా, ప్రార్థనా పరులుగా కనపడుతున్నారుగా. ఆదివారం వచ్చిందంటే వైట్ డ్రెస్ వేయాలి. సేవకులు చెప్పారండి వైట్, మంచిదే. ఈ దైవికమైన వేషం వేసుకోవటం అంటే వస్త్రధారణ వేసుకోవటం వాక్యానుసారమే. ఇంత తెల్లబట్టలు వేసుకొని ఇంత దేవుని బిడ్డగా లోకానికి కనపడుతున్న నీ జీవితంలో ఒక్క రోజుకొచ్చి పట్టుమని 10 నిమిషాలు మోకరించిన అనుభవం నీకుందా? నేను గంట దాకా వెళ్ళను, గంటన్నర దాకా వెళ్ళను, 2 గంటల దాకా వెళ్ళను. ఎవరిని బిడ్డలారా మీరు ఆలోచించండి. పట్టుమని 10 నిమిషాలు మోకరించిన స్థలములో నుంచి లేవకుండా పట్టుమని 10 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రతిదినం మోకరించే అనుభవం ఎంతమందిలో ఉంది? మాటలు చూస్తే ఎంత గొప్ప ఆత్మీయురాలో, ఎంత గొప్ప ఆత్మీయుడో, ఎంత గొప్ప ప్రార్థనా పరుడో, ఇది ఎంత మంచి భక్తి కలిగిన కుటుంబమో అన్నట్లుగా కొన్ని సందర్భాల్లో కొంతమంది పైకి వేషం వేసుకొని ఉంటారు. అంతరంగం అంతా వేషధారణనే పులిసిన పిండితో నిండుకొని ఉంటుంది. నా ప్రభు అంటాడు, నిన్ను క్రొత్త ముద్దగా నేను మార్చాలని ఆశపడుతున్నా. నా మాటలు ఎవరో వింటున్నారు అన్నట్లుగా వేషం వేసుకోకుండా ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీ బ్రతుకులో నేనేనయ్యా యెరోబాము భార్యని, వేషం వేసుకున్న స్త్రీని నేనేనయ్యా అని నీ స్థితి ఉన్నట్లుగా దేవునికి నువ్వు చెప్పగలిగితే నీ పాతదైన పులిసిన పిండిని నా దేవుడు తీసేసి ఒక క్రొత్త ముద్దగా నా దేవుడు మారుస్తాడు. సుమి, క్రొత్త ముద్దగా మార్చాలంటే పాతవి తీసేయాలి. యేసయ్య అంటారు కదా, ఎవడు పాత బట్టకు కొత్త మాసిక వేయడం, పాత ద్రాక్షారసపు తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసాన్ని పోయడం. ఓ క్రొత్త అభిషేకం నాకు కావాలి. 2026 సంవత్సరంలో ఒక క్రొత్త అనుభవం నాకు రావాలి. ఒక నూతన అనుభవాల చేత నేను నింపబడాలని నీవు ఆశపడితే ఓ క్రొత్తదైన ద్రాక్షారసం నీలో పోయాలంటే పాత ద్రాక్షారసపు తిత్తుల్లో పోయరు. పాత ద్రాక్షారసపు తిత్తిని తీసేసి ఓ క్రొత్త వ్యక్తిగా దేవుని సన్నిధిలో రూపాంతరం చెందుదువుగాక.